మార్క్స్ రిలీజ్ చేశారు. ఏ మార్కుకి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మనం లాస్ట్ ఇయర్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి మీరు చూడండి. లాస్ట్ ఇయర్ 140+ మార్క్స్కి వచ్చిన వాళ్ళు ర్యాంక్ ఎంత వచ్చిందంటే 100 బిలో వచ్చింది. 140+ వచ్చిన వాళ్ళు. సో ఇది 2023లో మనకు జరిగింది. 2024లో కూడా సేమ్ నేను అనుకునేది ఏంటంటే అలానే ఉండొచ్చు అనుకున్నాను. ఎందుకంటే కొంతమంది అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వస్తారు స్టూడెంట్స్, వాళ్ళు 140 అబోవ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ లాస్ట్ ఇయర్కి ఈ విషయంలో పెద్దగా తేడా ఉండదు అనుకునేది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మనకి 125+, లాస్ట్ ఇయర్ 125+ వచ్చిన వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చిందంటే 500 బిలో వచ్చింది లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ నేను అనుకునేది ఏంటంటే పేపర్లు హార్డ్ ఉన్నాయి కాబట్టి 120+కే 500 బిలో రావచ్చని అంచనా. ఎందుకంటే పేపర్లు కొంచెం హార్డ్గా ఉన్నాయి. ఇక ఈసారి 110+, లాస్ట్ ఇయర్ 110+ వచ్చిన వాళ్ళకి చూడండి 1000 బిలో ఉంది ర్యాంక్. మరి ఈసారి నేను అనుకునేది ఏంటంటే 105+ వచ్చే స్టూడెంట్స్కి 1000 బిలో ర్యాంక్ రావచ్చు. లాస్ట్ ఇయర్ 100+ వచ్చిన స్టూడెంట్స్కి 2000 బిలో ఉంది ర్యాంక్. 2000 బిలో ఉంది. మరి ఈసారి మనం అనుకునేది ఏంటంటే 98+ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి 2000 బిలో ఉండొచ్చు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 90+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ ఎంత ఉందంటే 3000 బిలో ఉంది. మరి ఈసారి మరి నేను అంచనా అనుకున్నది ఏంటంటే అదే 90+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి 3000 బిలో ఉండొచ్చు. 82+ వచ్చింది లాస్ట్ ఇయర్, వాళ్ళకి 5000 బిలో ఉంది ర్యాంక్. 5000 బిలో ఉంది. ఈసారి నేను అనుకునేది ఏంటంటే 85+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి 5000 బిలో ఉండొచ్చు, కొంచెం పేపర్లో హార్డ్నెస్ని బట్టి. లాస్ట్ ఇయర్ 75+ వచ్చిన స్టూడెంట్స్కి ర్యాంక్ ఎంత ఉందంటే 10,000 బిలో ఉంది. మరి ఈ ఇయర్ పేపర్లు హార్డ్ ఉన్నాయి కాబట్టి 70+ మార్క్స్ వస్తే 10,000 బిలో ర్యాంక్ రావచ్చు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 65+ వచ్చిన స్టూడెంట్కి మనకి ర్యాంక్ ఎంత ఉందంటే 16,000 బిలో ఉంది. ఈసారి 60+ వచ్చిన స్టూడెంట్స్కి 16,000 బిలో రావచ్చు. లాస్ట్ ఇయర్ 60+ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి 20,000 బిలో ఉంది ర్యాంక్. మరి ఈసారి నేను ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే 57+ మార్క్స్ కనుక వస్తే మనకి ర్యాంకు 20,000 బిలో ఉండొచ్చు. కొన్ని మనం ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం ఈ వీడియోలో. చూడండి, లాస్ట్ ఇయర్ దీంట్లో మనకి చూడండి 118 మార్క్స్ వచ్చినాయి. ఈ 118 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి లాస్ట్ ఇయర్ ఎంత వచ్చిందంటే 674 ర్యాంక్ వచ్చింది. చూడండి, లాస్ట్ ఇయర్ ఈ ఎంసెట్ మార్క్స్ చూడండి 79.5 వచ్చినాయి. వాళ్ళ ర్యాంక్ చూడండి 6565 వచ్చింది. యాక్చువల్గా ఈ మార్క్స్ వచ్చిన తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ తర్వాత ఒక మార్కు పెరగచ్చు, ఒక మార్కు +or-2 మార్క్స్ తగ్గచ్చు, పెరగచ్చు. ఆ నార్మలైజేషన్ తర్వాత రిలీజ్ అయిన ర్యాంక్స్ ఇవి. 6565 ర్యాంక్ వచ్చింది, అంతకీ 79.5కి.
తర్వాత నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మీరు చూడండి 73.4 వచ్చింది లాస్ట్ ఇయర్. వాడికి వచ్చిన ర్యాంక్ ఎంత చూడండి. ఆ 73.4 వచ్చిన ర్యాంక్ 9496 వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్. సో ఈ విధంగా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. కాకపోతే పేపర్లో హార్డ్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం తక్కువ మార్కుల దగ్గరే ఆ ర్యాంక్ రావచ్చని నేను అంచనా వేస్తున్నాను. ఈ వీడియో